ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దమ్మా. డాక్టర్ చెప్పారు అప్పు సంగతి నువ్వు నాకు వదిలేసేయి, నేను ఎలాగో నేను తీర్చేస్తాను. తర్వాత నేను మంచి హాస్పిటల్లో నేను చూపిస్తానమ్మా. నా దగ్గర నుంచి చెప్పలేకున్నా నువ్వు అప్పు తీసుకున్నాను. అమ్మా చిన్నప్పటి నుంచి తీసుకోవడమే తప్ప తిరిగి ఏమి ఇవ్వలేకపోతున్నాను, క్షమించే. రేపటి లోపల వడ్డీతో సహా కట్టకపోతే నీ తాట తీస్తా. సారీ సార్, లేట్ అయినందుకు. ఇదిగోండి మీ అప్పు. మీ ఫ్రెండ్ అప్పుడే తీర్చేశాడు కదా. నా ఫ్రెండా? అవును, మీ ఫ్రెండ్ చెప్పలేదా? వడ్డీ నీ పిల్లానికి ఇచ్చి పంపి. ఇక్కడ పీపినాడు అంటే ఎవరు? నేనే. ఏ అప్పు కావాలనా? అప్పు తీర్చా. మరి వడ్డీ మొత్తం ఇచ్చాడు. చివరిలో కొటేషన్ కానీ చెప్పినాడు. వాళ్ళప్పుడు నువ్వు తీరుస్తున్నావేంటి? వాళ్ళ ఇంట్లో అందమైన అమ్మాయిలు కానీ లేరే. పేదవాడి అప్పు ఆక్సిజన్ మాస్క్ లాంటిది. అడగండి, గట్టిగా లాక్కండి. ఇంకోసారి ఇలా మాట్లాడేవాను సింపుల్గా గొంతుకొచ్చి చంపేస్తా. ఇదిగో అప్పు కావచ్చు, మళ్ళీ రా. కానీ నీ ఫ్రెండ్ మాత్రం పిలుచుకురా వాకు. సారీ సార్. థ్యాంక్ యూ సార్, హెల్ప్ చేసినందుకు. మీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు సార్. పర్లేదు, స్నేహం అనుకుంది. నాకు 10 రోజులు టైం ఇస్తే తప్పకుండా మీ అప్పు తీర్చేస్తాను. పర్లేదు. అవును, అమ్మాయి ఎలా ఉంది? కండిషన్ అలాగే ఉందండి. అయినా మీరు హెల్ప్ చేశారు కదా, ఇప్పుడు ఈ డబ్బుతో మంచి హాస్పిటల్ జాయిన్ చేపిస్తాను. గుడ్. నాకు టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. సార్ అడగడం మర్చిపోయినా, మీ పేరు? జాగ్రత్త రా, కింద పడితే దెబ్బలు తగులుతాయి. అదే సార్. అమ్మా అప్పు తీరిపోయింది. ఇంకా మొన్న ఒకతను కలిసాడని చెప్పాను కదా, దాని పేరు ఇచ్చాను. అతను కట్టేశాడు అమౌంట్. ఇంకా మిగిలిన డబ్బుతో నిన్ను మంచి హాస్పిటల్ చూపిస్తాను. ఏంటి నువ్వు ఇంత తినలేదా? ఎన్నిసార్లు చెప్పాను నీకు తినమ్మని? చూడు ఎంత లేట్ అయిందో. తినేసి టాబ్లెట్లు వేసుకున్నా. లేమ్మా మా ప్లీజ్ తన్వి, నేను చెప్పేది ఒకసారి విను. చెప్పేసరిగా నీకున్న వినే సహనం నాకు లేదు. నిన్ను నిన్నటి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.
కానీ రేపటికంటే తక్కువే కదా. తన్వి ఇంకా చాలు చరణ్, గుడ్ బై.